వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బాధ వచ్చినప్పుడు రకరకాలుగా ఆలోచిస్తాం, ఎవరెవరు సహాయం తీసుకోలేదు. ఒక్కసారి ఆ బాధ తీరిపోతే మన ఎంతమందిని కలిసి ఉంటామో వాళ్ళందరినీ పక్కన పెట్టేసిన సన్నివేశాలు మనలో లేవా? ఎవరికైనా జబ్బు అయిపోయిన తర్వాత అప్పటి వరకు ఎంత ఖర్చు అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి నయం అయిన తర్వాత వాళ్ళకి బాగైంది తెలియదు, ఖర్చు అయిన డబ్బులే కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఏమైనా రేపు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం నిజంగా గతంలో ఆ ప్రొసీజర్లో చేస్తే 25 లక్షలు అయితే నాకు తెలిసి ఇది 1% దానికి ఎంత ఉంటుందో లెక్కేసుకోవడం దాంట్లో లేదంటే 5% అనుకుంటున్నాను. ఆ ఖర్చుతో పోల్చుకుంటే ఈ ఖర్చు అసలు లెక్కే కాదు. దీంట్లో ఉన్న ప్రత్యేకత అది 10 రూపాయలు ఖర్చు అయిన చోట 2 రూపాయలకి అయితే ఎదురుగా పేషెంట్ ఉన్నారు. లాంటి టైర్ 2 సిటీలో ఫస్ట్ ప్రప్రథమంగా తొలిసారి జరగడం ఇది. సో ఇదే ట్రీట్మెంట్ ఒక చెన్నై లేదా ఢిల్లీ లేదా బెంగళూరు అయితే ఇలాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో వెళ్ళి పేషెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకంత మళ్ళీ ఇది ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీద ఖచ్చితంగా ఒక 5 to 6 lakhs లేదా 10 lakhs ఎక్కువే అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఎందుకు అంటే ఆ మనిషికి ఆ ఆలోచన విధానం పోవాలండి. ఎందుకంటే టైర్ 1 సిటీస్లో ఇప్పుడు మా దగ్గరికి ఇలాంటి పేషెంట్లు చాలామంది వస్తారు. కాకపోతే ఏంటంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో హై రిస్క్ కేసులు ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉండి చేయించుకుంటారు. ఒక 5 లక్షలు 10 లక్షలు ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి, ఢిల్లీ కదా ఖర్చు ఎక్కువైంది, ఇక్కడేంటి ఎంత ఎక్కువ అవుతుంది అంటే ట్రీట్మెంట్ విధానం ఒకటేనండి. బట్ వెన్ కమ్స్ టు టైర్ 1 టైర్ 2 సిటీ ఆలోచన విధానం నార్మల్ పబ్లిక్కి మారిపోతుంది. అది ఒకటి ఉండాలని. ఇంకొకటి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రెండో రీజన్ కూడా ఉంది. అదేంటి అంటే ఒక నెల రోజుల క్రితం ఒక 18 సంవత్సరాల పాప, ఇది 18 సంవత్సరాల పాప, ఇక్కడ ఉన్న వీళ్ళ సిస్టర్ ఆవిడ. సో ఆ అమ్మాయి అంటే మేము రెగ్యులర్గా కాళ్ళు చేతులకి సంబంధించిన ఎమర్జెన్సీలు అన్నీ చేస్తాను నేను, రత్నారాయణ డాక్టర్ కింద. సో ఒక అమ్మాయి 18 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఎమర్జెన్సీకి వచ్చింది అర్ధరాత్రి 1 గంటకి 10 ఆ టైంకి వచ్చింది. అది ఏంటి అంటే 2 కాళ్ళు చచ్చిపడిపోయింది పాపకి. ఎందుకు అని చెప్పి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత పడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. వెన్నుపూసలో తేడా రావచ్చు, బ్రెయిన్లో తేడా రావచ్చు, ఇంకేదన్నా. కానీ ఆ పేషెంట్ ఎవాల్యుయేట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి అయోటాలో 2 కాళ్ళు మొత్తం గడ్డలు కట్టేసి 2 కాళ్ళు మొత్తం మూసిపోయినాయి. అది నేను ఫోన్లో అంతా విన్న తర్వాత రాత్రి 11 గంటలకి ఒకటే క్వశ్చన్ అడిగాను, వయసు ఎంతండి? 18 సంవత్సరాలకి ఏంటి అసలు? యూజువల్గా అలాంటి క్లాట్స్ అన్నీ ఎవరికి వస్తాయంటే సిగరెట్టు, మందు, గుట్కా, కైని, లేదంటే షుగర్ ఉన్న వాళ్ళకి, 50 years దాటిన వాళ్ళకి, 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చే సమస్య. సో అదేంటి, నేను వెంటనే 18 సంవత్సరాలు అనగానే నాకు వేరే డాక్టర్ గారు కూడా ఫోన్ చేశారు, పంపించిన డాక్టర్ గారు. 18 సంవత్సరాలు వెంటనే వచ్చి చూస్తే అప్పటికే ఒక 8 గంటలు 11 గంటలు అయిపోయింది. ఎందుకంటే 18 సంవత్సరాలు అనేది ఇంటర్మీడియట్ చదువుకునే అమ్మాయి, పైగా ఎంతండి 430 మార్క్స్ వచ్చిన ఇంటర్మీడియట్ అమ్మాయి, 460 మార్క్స్ వచ్చిన అమ్మాయి. సో భరతనాట్యం చేస్తారు, కూచిపూడి డాన్సర్ ఆ అమ్మాయి. సో ఏంటి అసలు ఎందుకు వచ్చింది అంటే ఆ పేషెంట్ని చాలా చాకచక్యంగా అర్ధరాత్రి 1 గంటకి ఇమీడియట్గా వెంటనే ఆపరేషన్ చేయడం జరిగింది. 2 కాళ్ళు క్లాట్ తీయడం జరిగింది. ఒక కాలు పూర్తిగా సేవ్ చేస్తాం ఇమీడియట్గా, ఇంకో కాలు కూడా తీసేయాలా లేదా అనే కాంప్లికేషన్లో ఉన్నాం. బట్ 18 సంవత్సరాల వయసు కదా, ఏదో విధంగా ఖచ్చితంగా కాపాడదాం అనే విషయంతో 2 రోజులు చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి ఆ అమ్మాయికి. కిడ్నీ పరంగా కిడ్నీ మొత్తం మూసుకుపోయి, క్రియాటినిన్ పెరిగిపోయి, పాస్ రాక. సో ఇటువంటి ఇబ్బందులు అనేవి వెంటిలేటర్ మీదకి వెళ్ళి టైంలో ఉంచాలా లేదా అంటే అన్ని ఎనస్థీషియా టీము, మా టీము అందరూ చాలా సపోర్ట్ చేసిన తర్వాత 2వ కాలు కూడా ఉంచగలిగాం. కాకపోతే ఏంటి అంటే కొన్ని కండరాలు పాడైపోయినాయి. సో అది పోయినా అట్లీస్ట్ కాలు అయితే ఉంచగలిగాం. సో ఇది రొటీన్గా మేము చేసే సర్జరీయే. కానీ 18 సంవత్సరాలు అనేది చాలా, కోవిడ్ తర్వాత కూడా ఈ కేసులు ఎక్కువైనాయి.
అంటే ఇది 18 సంవత్సరాలు అనేది నేను చేసిన ఎక్స్పీరియన్స్లో, నాకు ఈ 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ కేసు. అంటే 25-30 సంవత్సరాలు స్మోకింగ్ చేసే వాళ్ళకి చేస్తాం, కానీ ఎందుకు వచ్చింది అని చెప్పి వెనక్కి వెళ్ళి అసలు ఎందుకు వచ్చింది అని మొత్తం హిస్టరీ అంతా తవ్వాం. తిరుపతి ట్రిప్పు, లేకపోతే ఏమన్నా పోస్ట్ పోన్మెంట్కి వాడే చిన్న చిన్న పిల్స్, పూజలు పునస్కారాలకి ఆ వచ్చిన డేట్లు పోస్ట్ పోన్ చేయడానికి వాడే చిన్న చిన్న పిల్స్ వల్ల వచ్చే ఇబ్బంది. సో దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు గైనకాలజిస్టులు ఇవ్వడం వల్ల ఇలా జరుగుతుంది అని నేను అనట్లేదు. గైనకాలజిస్టులు ఖచ్చితంగా చెప్తారు, ఇచ్చి డోసులో జాగ్రత్తగా చూడండి, ఇన్ని రోజుల తర్వాత ఆపేయండి, ఎప్పుడూ తరచుగా వాడకూడదు, ఇష్టం వచ్చినట్టు వాడకూడదు అని. కానీ మనం సింపుల్గా ఏంటి అంటే ఒక పూజ ఉంది, ఒక పెళ్ళి ఉంది, ఒక వ్రతం ఉంది, వేసుకోండి 5 రోజులు. బయట మార్కెట్లో ఈజీగా మందుల షాప్లోకి వెళ్ళి సార్ డేట్లు అవ్వకుండా ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.